అట్ట నీరసంగా ఉన్నారటమ్మా? అవునమ్మా, నలతగా కనిపిస్తున్నావు. ఏం జరిగింది? ఏం లేదన్నయ్య గారు, రోజు ఉండే భాగవతమే. ఆయన రోజు రోజుకి మత్తులో కూరుకుపోతున్నారు. మామయ్య గారేమో ఇంటి విషయాలు ఏమీ పట్టించుకోరు. దాంతో పిల్లలు అదుపాజ్ఞం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నీ ఇల్లు కష్టాల సుడిగుండం, మా ఇల్లు బాధల ఊబీనమ్మ. ఆస్తులన్నీ హరించుకుపోయాయి. ఖర్చులు కొద్దిగా తగ్గించుకోవాలి అంటే మా రాజమాత వినిపించుకోరు. మా కుమార్ రాజా వారి పిచ్చి ధోరణి మీకు తెలిసిందే కదా. పైసా రాబడి లేదు, ఖర్చులకి అంతూ లేదు. ఇక మా రాకుమార్తె కలల్లో తప్ప కాళ్ళ మీద నిలబడ్డం లేదు. ఏమిటో ఈ పిల్లల భవిష్యత్తులు ఎలా రాసున్నాయో ఏమో. ఓ రోజున మీ పిల్లల్ని ఓ చోట నిలబెట్టండి అమ్మా. నా సంటి తల్లిని ఉసుగొలుపుతా. అందరి మీద పడి 2 కుమ్ములు కుమ్మిందంటే అల్లే దారిలోకి వచ్చి బుద్ధి తెచ్చుకుంటారు. ఆ పనేదో ముందు మీ నాన్నకి చేసి వాడికి బుద్ధి తెప్పించవే ముందు. వస్తుందయ్య గారు, ఆ రోజు వచ్చేస్తుంది. ఆ బుద్ధిమంతుణ్ణి బుద్ధిమంతుని చేస్తాను చూడండి. వస్తానండి. వస్తానయ్య గారు. మంచి చెలాకి పిల్ల. చలాకీ పిల్లే కాదు, చేతివాటం కూడా ఉన్న పిల్ల. మనల్ని మాటల్లో నిలబెట్టేసి. మేనేజర్ గారు, ఓ 10,000 ఇవ్వండి. 10,000? ఎందుకమ్మా? ఇవాళ సన్మానం ఉంది, ఖర్చులుంటాయి కదా. వచ్చే సోమవారం వరకు నా చేతికి డబ్బు అందదు. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. అంతేనా? అక్షరాల. ఆ షెల్ఫ్ లో డబ్బుందిగా. ఆ డబ్బు సన్మానాలు చేయించుకోవడానికి కాదు, సంసారం నడపడానికి. నిజమే, ఇందాక 5,000 కావాలని నేను అడిగాను. ఇవ్వనన్నాడు. నీకు ఇవ్వనన్నాడా? నాతో నా మాట అన్నాడు. అసలు మన డబ్బు మనకివ్వడానికి వాడేడిపోయింది మధ్యన. అయిపోయింది లక్ష్మి, అంతా అయిపోయింది. ఇక నీకు సన్మానాలుండవు. జయ మంచి డ్రెస్సులు కొనుక్కోలేదు. బ్రదరల్లా నేను కలిసి నైట్ టైం 1 కప్పు కాఫీ కూడా తాగలేదు. యుద్ధ ఖైదీల్లాగా రేషన్ కూడి తింటూ కొంపలో పోయి ఉండాల్సిందే. ఫినిష్. అసలు తప్పంతా మా నాన్నదిలేండి. పేనుకు పెత్తనం ఇచ్చారు, ఇప్పుడు అది తలంతా గొరుగుతుంది. ఏదో మతలబ్ చేసి ఈ మేనేజర్ ఫాదర్ అల్లాని గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈ బ్రదరల్లా. ఆ గుప్పిటేమిటో ఇప్పించాల్సిందే బావా. ఆ గుప్పెట విప్పించాలంటే మేనేజర్ ని ఇంటి నుంచి తప్పించాల్సిందే. ఎలా? మీరంతా నా వెనకుంటే రేపు ఈ పాటికి మేనేజర్ గేటు బయట ఉంటాడు. మేమంతా నీ వెనకుంటాం. నీ ప్లాన్ ఏమిటో చెప్పావా? ఆ ప్లాన్ అమలు జరపాలంటే 20-30 వేలు పెట్టుబడి కావాల్సి వస్తుంది బ్రదరల్లా. పెట్టుబడిదే ఉంది బావా, నా ఫ్రెండ్స్ అడిగి తీసుకొస్తాను. ఓకే, అయితే ప్లాన్ నేను అమలు చేస్తాను. నాకేం తెలియదు బాబు గారు. చంపేస్తాను రాసుకెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసేవంటి. బాబు గారు, నా కళ్ళలోనే కారం కొట్టాలని చూస్తావరా? పదరా. బాబు గారు. ఏమనుకున్నావురా? ఈ ఇల్లు ఎవరిదనుకున్నావురా? నిజాయితీ పనులుండే ఇల్లు, ధర్మాత్ములుండే ఇల్లు. ఈ ఇంట్లో తప్పుడు పని చేస్తావరా? తోలు వలుస్తా. ఎవరయ్యా అతను? వీడు ఆ సంచి పట్టుకుని మన ఇంటి నుంచి పరిగెట్టడం నాకు కంటపడింది తాతగారు. వెంటబడి పట్టుకుని ఈడ్చుకొచ్చారు. దొంగ రాసుకెళ్ళి. ఏది నా సంచి? ఇలా ఇవ్వు. ఇలా ఇవ్వరా రాసుకెళ్ళి. ఇవ్వు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసావు? మర్యాదగా చెప్పు. తెలీదా? నాకు ఇచ్చారు బాబు. నీకిచ్చారా? ఎవరా ఇచ్చింది? బాబు. నేనా ఇచ్చాను? బయటపడిపోయిందా? మేము నెట్టకండి బాబు. ఎవరో చూడకుండా ఈ సంచిని మీ ఇంట్లో పెట్టుకొని మీరే కదా నాకు ఇచ్చింది. బాబు, నన్ను సరిగ్గా చూసి చెప్పు. మిమ్మల్ని సరిగ్గా చూడలేడు బాబు. 10 ఏళ్ళుగా మీ ఇంట్లో బట్టలు ఇచ్చేవాడిని. మీరు నాకు చేయదా, నేను మీకు చేయదా? ఈయన ఇలా డబ్బు దాటేయించడం ఇదే మొదటిసారా? ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? మొదటిసారి బాబు. ఇది 5వ సారా 6వ సారో? చూసావా తాతయ్య, మన దగ్గర మంచివాడుగా నటించి మన కాళ్ళ కింద ఎంత పెద్ద గొయ్యిత పడేతను. బాబు షటప్. అన్నం పెడుతున్న చేతిని నరకారం చూస్తావా? నిన్ను ఇంట్లో సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారే, అటువంటి మనుషులకు అన్యాయం చేయడానికి నీకు మనసలా వస్తుందయ్యా? మేం డబ్బడితే లేదని చెప్పి లక్షలకి లక్షలు ఇంటికి చేరవేసుకుంటున్నాం అనమాట. ఇలా ఎన్ని రకాలుగా ఎంత డబ్బు స్వాహా చేస్తున్నాడు రాక్షసుడు. లక్ష్మి, తొందరపడకమ్మా. ఆపకండమ్మా. ఈ పిల్లలందరినీ ఇంతప్పటి నుంచి భుజాల మీద ఎత్తుకుని ఆడించిన నా మీద వీళ్ళకి ఎంతటి ఆప్యాయత ఉందో, ఎంత అభిమానం ఉందో ఇప్పుడే నేను మొదటిసారిగా తెలుసుకుంటున్నానమ్మా. బాబు గారు, నన్ను కనిపించిన తల్లి తర్వాత నేను గౌరవించే మొదటి వ్యక్తి మీరు. మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులనే నా నమ్మకం. నేను ఈ తప్పు చేయలేదని వీళ్ళందరికీ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ మీకు అమ్మగారికి చెప్పుకోవాలి. బాబు, నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏనాడో జీవితంలో దొంగతనం చేశారు కదా బాబు. బాబు,
మీరు కూడా ఈ అభియోగాన్ని నమ్ముతున్నారా బాబు? తాతగారు నమ్ముతున్నారు, తెలుస్తూనే ఉందిగా. ఇంకా ఆలోచిస్తావేంటి బావా? పోలీసులు ఫోన్ చేయి. యువర్ రైట్. అవును, అతను వదలకూడదు. పిలవండి పోలీసుల్ని. వద్దు, ఎవరు పాపాన వాళ్లే పోతారు. అతన్ని వదలండి, వెళ్ళిపోమ్మనండి. బాబు గారు, ఇంకా ఇక్కడ నక్కవేనయాలు ప్రదర్శించు. ఇంత చేసినా నిన్ను పోలీసులకు పట్టించవద్దంటున్నారు తాతగారు. ఎంత ఉత్తములు! అటువంటి మనిషికి ద్రోహం తలపెట్టావు నువ్వు. తాళాలు ఇచ్చి గేటు దాటవయ్యా పెద్ద మనిషి. పెడతానయ్య గారు. ఓకే మేనేజర్, సాయంకాలానికి 2 బాటిల్స్ తెప్పించు. మత్తు వదలండి అయ్య గారు. మండుతున్న నిప్పులను చూసి ఎర్రటి పళ్ళని భ్రమపడి పరిగెడుతున్నారు పిల్లలు. వాళ్ళని కాపాడుకోండి. వచ్చే నెల నుంచి కాపాడుకుంటాను. అట్టా సుతున్నావేంటత్త? కన్ను మూస్తే నువ్వు నీళ్లు పోస్తావని రెప్పవాల్చకుండా చూస్తున్నాను. పోయబ్బో గొప్పే. అట్టా పోతావేంటి? నాకు పాలు పోయివా? పోస్తానుండత. మొదటిసారి పిండిన పాలు కిట్టైకి నైవేద్యం పెట్టి గాని నేను పొయ్యను, లేకపోతే కళ్ళు పేలిపోతాయి. కిట్టయ్య, నన్ను క్షమించు. చెయ్యట్టుకున్నావేంట భయా? నువ్వు చేస్తుంది ఏటమాయా? పాలమ్మపోతున్నాను. కాదు, నీళ్ళంబోతున్నావు. ఎవరు నువ్వు? గవర్నమెంట్ వాడిని. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్సిఫైయింగ్. వామ్మో, గవర్నమెంట్ వాడివా? ఏం పని? ఇలా పాలల్లో నీళ్లు పప్పులో రాళ్లు కలిపేవాడిని పట్టుకునే పని. అట్టగా? అట్టగే. అబ్బే, నేను అస్సలు పాలలో నీళ్లు కలపను సారు. మా అత్త కూతురికి అజీర్ణంగా ఉందట. మంచి పాలు అరగవు, కాసి నీళ్లు కలిపిన పాలు ఇవ్వమ్మా అని బతిమాలితేను నేను ఈ పని చేశాను, అంతే. ఓహో, వాళ్ళ ఇంట్లో కలుపుకోవడం నీళ్ళక పాపం నిన్ను కలిపేమందా? పద పోలీస్ స్టేషన్ కి. పాలల్లో నీళ్లు కలిపినందుకు 10 ఏళ్లు, అబద్ధం చెప్పినందుకు 3 ఏళ్లు, మొత్తం 13 ఏళ్లు జైలు శిక్ష వేస్తారు. హాయిగా రెస్ట్ తీసుకో. పద. వామ్మో, అమ్మా! సరే సరే, నన్ను ఒకే సారు, నన్ను ఒకే. పిలు. ఇంకా గట్టి పిలు. అయ్యో, అది కట్టేస్తుంది కానీ హైరాణ పడదు. పద. సరే సరే సరే, నన్ను పోలీసులకు పట్టించుకో. నీకు దండ పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. సరే, ఇది మొదటి తప్పని వదిలేస్తున్నాను. ఇంకొకసారి పాలలో నీళ్లు కలిపావు, డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్సిఫైయింగ్. ఒట్టు సారు, నీ మీద ఒట్టు. ఇంకెప్పుడు పాలలో నీళ్లు కలిపిన సారు. సరే వెళ్ళు. మీ అత్తకి నీళ్లు కలపని పాలు పోయి. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్సిఫైయింగ్. పాలమ్మా పాలు, నీళ్లు కలపని పాలు, డిపార్ట్మెంట్ నాకు కలిసి పయ్యంగోళ్ళు ఒప్పుకున్న పాలు. పాలమ్మా పాలు. ఇదిగో పిల్ల, ఓ 1 లీటర్ పాలు పోయమ్మా. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్సిఫైయింగ్. నడు పోలీస్ స్టేషన్ కి. ఎందుకబ్బాయా? పాలలో నీళ్లు కలిపినందుకు మాయా. నేను పాలలో నీళ్లు కలిపిన సారు, ఒట్టేసేగా. చా, అయితే ఇప్పుడు కలిపింది ఏమిటి? నీళ్ళలో పాలు కలిపాను. అయితే నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళను. పోలీసు వాళ్ళని ఇక్కడ పిలిపిస్తాను. నువ్వెక్కడ తిక్కలోడు అయ్యా? ఎలికెత్త కాలికి కాలికెత్త ఎలికెత్తున్నావు. నడు పోలీస్ స్టేషన్ కి.